మమ్మల్ని సజీవంగా ఉంచిన దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదే శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు. నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా.
మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించువాడెవ్వడు, నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించువాడెవ్వడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగిదనయ్యా, సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగిదనయ్యా, సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగిదనయ్యా, యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా, అందరం కలిసి నీవు మాత్రమే, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు.
కృప చూపువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు మాకు తోడుగా ఉండే దేవా, అయ్యా మా వెన్నంటి ఉండే దేవా, అయ్యా మాకు రక్షణగా ఉండే దేవా, అయ్యా అయ్యా మీకు స్తోత్రాలు 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 ప్రభా, మీకే స్తుతులు ప్రభా. మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, మాకిస్తున్న ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. ఏ యోగ్యత ఏ అర్హత లేని అయ్యా మాకు మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తుతులు ప్రభా. ఏమిచ్చి మేము రుణం తీర్చుకోలేము, కానీ హృదయపూర్వకంగా మీ సన్నిధిలో ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు అయ్యా, మీకు వందనాలు ప్రభా. మీకు స్తుతులు 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 అయ్యా. మీరు ఏర్పాటు చేసిన యెహోవా ఈరే ప్రేయర్ మినిస్ట్రీస్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మీరు పిలుచుకున్న మీరు వాడుకుంటున్న మీ దాసుని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మీరు ఏర్పాటు చేసిన సేవకుల్ని బట్టి కూడా మీకు వందనాలు అయ్యా. మంచి ఆరోగ్యంతో, నూతన బలంతో, నూతన శక్తితో మీరు నింపి మీరు వాడుకోమని మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. మీ దాసుని కూడా మీరు తోడుగా ఉండి అయ్యా ప్రతి ప్రయాణంలో మీరు ధ్వజమేంటి నడిపిస్తూ అయ్యా క్షేమాన్ని ఇస్తూ భద్రత దయచేస్తూ మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మీకు వందనాలు వందనాలు అయ్యా అయ్యా అయ్యా. మంచి ఆరోగ్యంతో అయ్యా, నూతన బలం, నూతన శక్తితో మీరు మీ దాసుని నింపి మీరు వాడుకోమని మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు అయ్యా. ముఖ్యంగా దాఖలు చేయబడిన ప్రతి కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా అయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా అయ్యా మీకు వందనాలు అయ్యా. ప్రతి హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడవు ప్రభా. ఎవరెవరికి ఏ అవసరతతో ఉన్నారో ప్రతి అవసరతను మీ నామంలో తీర్చండి ప్రభా. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు అయ్యా ముట్టి స్వస్థపరచండి ప్రభా. మంచి ఆరోగ్యంతో మీరు నింపండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మీరు అయ్యా 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 పరమ వైద్యుడవు కదా ప్రభా. అయ్యా అయ్యా మాట సెలవిస్తే చాలు కదా ప్రభా. అయ్యా అయ్యా మీరే సహాయం చేయండి అయ్యా. మీ రక్తాన్ని ప్రోక్షించండి బిడ్డల పట్ల. మీరే తోడుగా ఉంటున్న దేవా. మీకు స్తోత్రాలు 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 అయ్యా అయ్యా. రాబోతున్న ఉపవాస కూడికల్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా అయ్యా. రాబోతున్న సేవకుల్ని కూడా అయ్యా అయ్యా మీరు నడిపించండి ప్రభా. మీ ఆత్మతో నింపి నడిపించండి. మీరు బలంగా వాడుకోండి ప్రభా. కూడికలన్నింటినీ కూడా మీరు జయకరంగా జరిగించండి అయ్యా. మీకు మహిమకరంగా ప్రతి కూడిక ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్కరూ అయ్యా యెహోవా ఈరేలో దాఖలు చేయబడిన ప్రతి బిడ్డ అయ్యా కూడికలకి అటెండ్ అవ్వటానికి సహాయం చేయండి అయ్యా. సమయాన్ని అయ్యా వెసులుబాటు చేసుకునే ఆ కృపను బిడ్డలకి దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు అయ్యా. కృప చూపించండి కృప చూపించండి ప్రభా. మీ సన్నిధి ఉంచండి ప్రభా. మీకు స్తోత్రాలు అయ్యా. మీరు మాట్లాడబోతున్న ప్రతి మాటకై మీకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రాలు అయ్యా. ముఖ్యంగా ఇప్పుడు మేము ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వెళ్తా ఉన్నాం ప్రభా. ఈ బైబిల్ స్టడీలో మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి వ్యక్తిని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా మా కోసం పెట్టిన అయ్యా అయ్యా మా కోసం మీరు అయ్యా 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 బైబిల్లో పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క వ్యక్తి గురించి మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి మర్మాన్ని బట్టి అయ్యా, ప్రతి వ్యక్తిని బట్టి మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మేము ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అయ్యా, ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలో
నాలో అయ్యా మీకు మహిమకరంగా మేము ఎలా బ్రతకాలో మీరు మాకు అయ్యా నేర్పిస్తూ వస్తున్న దేవా మీకు స్తోత్ర. అయ్యా 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 మీ దాసుడు చేస్తున్న అయ్యా ప్రయాస అంతా కూడా అయ్యా అయ్యా వృధా అవ్వకుండా అయ్యా అయ్యా మంచి నిలబడే విత్తనంలా అయ్యా ఫలించబడే విత్తనంలా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించండి, మార్పుని దయచేయండి ప్రభా మీకు స్తోత్ర. మార్పుని దయచేయండి ప్రభా మీకు స్తోత్ర. ఇక్కడ మేమందరము కూడా మీకు మహిమకరంగా మేము బ్రతకటానికి సహాయం చేయండి ప్రభా. మీకు మహిమకరంగా బ్రతకటానికి సహాయం చేయండి ప్రభా. ఏ స్థితిలో ఉన్నా అయ్యా ఎలా మేమున్నా అయ్యా మీకు మహిమకరంగా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభా మీకు స్తోత్ర. అయ్యా మా చూపుల్లో, మా మాటల్లో, మా నడతలో, మా ప్రతి పనిలో మిమ్మల్ని మహిమపరచలాగున, మిమ్మల్ని చూపించలాగున అయ్యా మేము మార్చబడిలాగున, మలచబడిలాగున సహాయం చేయండి ప్రభా మీకు స్తోత్ర. అయ్యా అయ్యా ఇప్పుడు మీ దాసుని మీరు బలంగా వాడుకోండి ప్రభా. అయ్యా నూరంతల బలంతో, శక్తితోను, నూరంతల ఆత్మతో మీరు నింపమని మీ పాదాలు పట్టుకుంటూ చేరి వచ్చిన ప్రతి బిడ్డల్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, రాలేక వెనకబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా అయ్యా మీరు కదిలించి నడిపించమని మీ పాదాలు పట్టుకుంటూ యేసయ్య నామంలో అడుగుతున్నాము తండ్రి. దేవుని శ్రేష్టమైన పరిశుద్ధమైన పావన పుణ్యనామానికి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ మరొక చక్కటి అవకాశాన్ని, మరొక శుభ సమయాన్ని ఆయన సన్నిధిలో గడిపే ఘనమైన ఈ అవకాశాన్ని మనందరి దీన జీవితాలకు ప్రభు అనుగ్రహించినందుకై ఆయనకు మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం. దేవుని సన్నిధికి ఆశతో, ఆసక్తితో ఆయన సన్నిధిలో గడపాలనే తృష్ణతో విచ్చేసి ఉన్న మీలో ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా నిండు వందనాలను తెలియచేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన వారంలో దావీదు కుమారుడైనటువంటి అదోనియాని గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేసి ప్రభు కృపను బట్టి కొన్ని విషయాలు ధ్యానం చేశాం. ఈరోజు దావీదు మరొక కుమారుడుగా ఉన్న అబషాలోమును గురించి కొన్ని సంగతులు మనము ప్రభు కృపను బట్టి ధ్యానం చేసే ప్రయత్నాన్ని మనం చేద్దాం. దాదాపుగా పరిశుద్ధ గ్రంథంలో 80కి వచనాలు దగ్గరగా అబషాలోము ప్రస్తావన పరిశుద్ధాత్మ దేవుడు 26 పుస్తకాల్లో చేశాడు. అంటే 80 వచనాలలో మనకు ఈ అబషాలోము పేరు పరిశుద్ధాత్మ దేవుడు వటంకించటాన్ని మనం చూస్తాం. అబషాలోము అనే పేరుకు అర్థం చాలా మధురంగా ఉంటుంది. ఈ పేరుకు అర్థం సమాధానానికి తండ్రి అని, సమాధానానికి అధిపతి అని, సమాధానానికి మారు పేరని అబషాలోము యొక్క పేరును మనము చూస్తాం. ఈ భూమి మీద ఎవరైనా మంచి పేరే పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తాం. తల్లిదండ్రులు పెట్టిన పేరు నచ్చకపోతే పేర్లు మార్చుకునే మనుషులు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే మంచి పేరు ఉండాలని. తల్లిదండ్రులు కూడా పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు ఈ కాలంలో ఇంతవరకు అయితే పెంటయ్య, పెంటమ్మ
పిచ్చమ్మ, పిచ్చయ్య, లింగయ్య అలాంటి పేర్లు కూడా పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు అలా పెట్టట్లేదు. కారణం ఏంటంటే పిల్లలకు చాలా మంచి పేరు ఉండాలనేది తల్లిదండ్రుల యొక్క అభిప్రాయంగా, అభిరుచిగా, అభిలాషగా ఉండడాన్ని మనం చూస్తున్నాం. కానీ పేరైతే పెట్టగలం, కానీ వాళ్ళ జీవితాన్ని మనం అలాగున కట్టడం అనేది చాలా కష్టం, అసాధ్యం కూడా. ఎందుకంటే మనం బిడ్డల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కనము అనేది మనకు బాగా తెలుసు. అలాగే దావీదుకు కూడా కలిగినటువంటి కుమారులకు మంచి పేర్లే పెట్టాడు. అదోనియా, ఆ తర్వాత అబషలోము. ఇలా మనం ఈ క్రమంలో కొంతమంది దావీదు కుమారుల పేర్లు చూస్తున్నప్పుడు చాలా చక్కటి పేర్లు పెట్టాడు దావీదు అనిపిస్తుంది మనకి. మొత్తానికి చాలా అందమైనటువంటి పేరు పెట్టుకున్నటువంటి ఈ అబషలోము చాలా అందగాడు అని కూడా దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తూ చెబుతూ ఉంది. అతని గురించి దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడిందంటే, అతడు నడినెత్తిని మొదలుకొని అరికాలు వరకు చిన్న మచ్చైనా లేనివాడంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా అందగాడు అని అర్థం, సౌందర్యవంతుడు అని అర్థం. దావీదు చాలా అందగాడు, చాలా సౌందర్యవంతుడు, చాలా చక్కటి తేజస్సు దావీదుకు ఉంది. అలాగే ఆ తండ్రి అందమే పిల్లలకు కూడా పడింది. మరి ముఖ్యంగా అబషలోముకి చాలా చక్కటి అందం వచ్చింది. అతని తల వెంట్రుకలను సంవత్సరానికి ఒకసారి కట్ చేసి తూసేవాళ్ళంట. అతని తల వెంట్రుకలు అంత పెరిగేవంట. అతని తల వెంట్రుకలను మెయింటైన్ చేయటానికి కొంతమంది మనుషుల్ని పెట్టుకునేవాడట. మనం సాధారణంగా మన తలకి మనమే నూనె పెట్టుకుంటాం. ఎవరైనా మనుషుల్ని పెట్టుకుంటామా మనం? ఇప్పుడు పెట్టుకుంటున్నారులేండి. అంటే కొంచెం సమయం బ్యూటీ పార్లర్కి వెళ్ళి టైం కొంచెం కొనసాగిస్తున్నారు. కానీ అబషలోము అయితే బ్యూటీ పార్లర్లోనే అతని వెనకాల పెట్టుకున్నాడంట. ఎందుకంటే అంత అవసరం ఉంది అతనికి. అంత అందమైనటువంటి రూపం, అంత అందమైనటువంటి జుట్టు. కానీ అబషలోము చరిత్రను మనం చదివితే, అబషలోమును గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, సమూయేలు 2వ గ్రంథంలో 13వ అధ్యాయం నుండి మనకు దాదాపుగా ఈ అబషలోము యొక్క ప్రస్తావన మనకు దినవృత్తాంతాల గ్రంథంలో కూడా కనపడుతుంది. అయితే ఈ అబషలోము యొక్క చరిత్ర మనకు ముఖ్యంగా మనకు చాలా చక్కగా కనపడాలి అనంటే, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ అధ్యాయంలో ఈ అబషలోము యొక్క చరిత్ర చెక్కబడి ఉంది. ఈ అబషలోము ప్రస్తావనను మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 3వ వాక్యంలో అబషలోము ఎవరికి పుట్టాడో స్పష్టంగా రాయబడింది. చూడండి, అబషలోము గెషూరు రాజుకు తలమయి కుమార్తెయగు మయాక వలన పుట్టాడు. ఈ అబషలోము అనే ఈ వ్యక్తిని గురించి మనం ఒక మాటలో చెప్పాలి అనంటే, ఒక మాటలో అబషలోము గురించి ఏం చెప్తారు అనంటే,
100 అబద్ధాలు ఒక అబషాలోము. ఇంకొకసారి అబషాలోము గురించి ఒక మాటలో చెప్పండి అని అంటే 100 మోసాలు ఒక అబషాలోము. ఇంకా నేనైతే ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు అబషాలోము గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఈక్వల్టీస్ చెప్పాలి అని అంటే ఒక భయంకరమైనటువంటి వ్యభిచారి అబషాలోము. ఎంత వ్యభిచారి అని అంటే తన తండ్రి ఉపపత్నులైనటువంటి వాళ్ళని మేడ మీద టెంట్ వేయించి దేశమందరికీ కనపడేటట్టుగా ఆ 11 మంది ఉపపత్నులతో అతడు కాలాన్ని గడిపినటువంటి తీరు చరిత్రలో అబషాలోముకు ఒక్కడికే దక్కిందేమో అనిపిస్తుంది. అంత భయంకరమైనటువంటి వ్యక్తి అబషాలోము అంటేనే మనకు ఎక్కడ కనపడతాడంటే, చాలామందికి ఎక్కడ కనపడతాడంటే, అమ్నోను అబషాలోము సహోదరి అయినటువంటి తామారు మీద మనసు పడి తామారుని చెరిచినప్పుడు అబషాలోము ఆ పగ తీర్చుకోవడానికి ప్రయత్నించిన తీరు సందర్భంలో మనకు అబషాలోము కనపడతాడు. అక్కడ కూడా అమ్నోను మీద అతనికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి కక్ష, వ్యక్తిగతమైనటువంటి గ్లడ్జ్ని ఈ కారణంతో తీర్చుకోవటానికి, పగ తీర్చుకోవటానికి, అతని మీద అక్కస్సును తీర్చుకోవటానికి అతడు చేసిన ప్రయత్నంగానే కనపడద్ది మనకి దేవుని వాక్యంలో చరిత్రను మనం చదివితే. అబషాలోము అనబడుతూ ఉన్నటువంటి వ్యక్తి ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అంటే, అతని చెల్లి అయినటువంటి తామారు అమ్నోను చేత చెరపబడింది అన్న తర్వాత ఆ చెల్లి తన నెత్తి మీద చేతులు పెట్టుకుని ఏడుస్తూ అన్నయ్య అయినటువంటి అబషాలోము దగ్గరకు వస్తే, అబషాలోము రాజకుమారుల్లో ఒక కుమారుడుగా ఉన్నాడు కనుక ఈ సంగతిని తీసుకెళ్ళి రాజుగారికి చెప్పాలి, లేకపోతే సైన్యాధ్యక్షుడికి చెప్పాలి, మంత్రికి చెప్పాలి, లేకపోతే ఇతరైనా సరే నువ్వు చేసింది ఏంటని అడగాలి. కానీ చెల్లిని తామారుని ఏమంటాడంటే, అమ్మ నిన్ను చెరిపింది ఎవడో కాదు కదా, అన్నయ్య కదా, నోరు మూసుకుని ఇంట్లో ఉండు అంటాడు. అని మనం దేవుని వాక్యాన్ని చూస్తే 2 సంవత్సరాలు ఆ పగను కడుపులోనే పెట్టుకున్నాడంట. 2 సంవత్సరాలు ఆ పగను కడుపులో పెట్టుకుని 2 సంవత్సరాల తర్వాత రాజుగారి ముందుకెళ్ళి, తన తండ్రి అయినటువంటి దావీదు రాజుగారి ముందుకెళ్ళి అక్కడ కూడా డైరెక్ట్గా ఏమి విషయాన్ని చెప్పడు. నేను గొర్రెబొచ్చు కత్తిరిస్తున్నాను, అక్కడ ఒక విందు చేయిస్తున్నాను, మీరు రావాలి అంటాడు. దావీదు మహారాజు అంటే, మేము రావటం వలన నీకు అధికమైనటువంటి భారం కాబట్టి నేను రాయను నాయన అంటాడు. అంటే లేదు మీరు రావాల్సిందే అంటాడు. లేదు నాయన నేను రావటం వల్ల నీకు ఇబ్బందే కానీ అది ప్రయోజనం కాదు, నువ్వు సరదాగా చేసుకో అంటాడు దావీదు. లేదు అయితే మీ పోస్ట్లో మీ బదులుగా అమ్నోనును పంపండి అంటాడు. దావీదు తాను చేసే విందుకు రాడని అబషాలోముకు తెలుసు. కానీ అమ్నోనును బయటికి లాగేది ఎట్లాగంటే దావీదును కదపాలి అనే కుయుక్తి, అలాంటి పన్నాగం, అలాంటి మనస్సు, చాలా భయంకరమైనటువంటి క్రూయల్ మైండ్గా అబషాలోము యొక్క మెంటాలిటీ మనకు కనపడుతుంది. ఎక్కడ చూసినా అబద్ధమే కనపడుద్ది. మీరు ఆ 2వ సమూయేలు గ్రంథం 13, 14, 15, 16, 17, 18 అధ్యాయాల్లో మీరు చూస్తే ప్రతి విషయంలోనూ అబద్ధమే కనపడద్ది. ఈ రోజుల్లో కూడా చాలామంది అబద్ధాలతో కాలాన్ని గడిపేస్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే తిన్నగా చెప్పరు, నువ్వు ఎందుకు రాలేదంటే తిన్నగా చెప్పరు, నువ్వేమన్నావంటే తిన్నగా చెప్పరు, నిన్నాళ్ళు ఏమన్నారంటే తిన్నగా చెప్పరు, నువ్వేం ఆలోచిస్తున్నావు ఇప్పుడు అంటే తిన్నగా చెప్పరు, అసలు నువ్వేమనుకుంటున్నావంటే తిన్నగా చెప్పరు. అసలు ఒక మాటలో చెప్పాలంటే నిజాన్ని పలకటం అనేది చాలామంది మర్చిపోతున్నారు. అబద్ధంలోనే జీవిస్తున్నారు, అబద్ధంలోనే కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు.
ఆ అబద్ధం అనేది వాళ్ళ జీవితాన్ని ఎంత పాడు చేస్తుందో వాళ్ళు గుర్తెరగని పరిస్థితిలో కనపడుతున్నారు. అది భర్త దగ్గర అబద్ధం కావచ్చు, భార్య దగ్గర అబద్ధం కావచ్చు, తల్లిదండ్రుల దగ్గర అబద్ధం కావచ్చు. ఆ అబద్ధం అనేది చాలా భయంకరమైనటువంటి శిక్షని మన కొరకు మోసుకుని వస్తుంది అనే సంగతిని గ్రహించకుండా నోటికి ఏది వస్తే అది అబద్ధం ఆడుతూ, మాటనక్కడ మలిపెట్టేస్తూ, మాటనక్కడ మార్చేస్తూ, మాటనక్కడ తిప్పేస్తూ, నాలుక ఎటైనా తిరిగిపోద్ది కనుక మాటను కూడా ఎటైనా తిప్పేసి వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి సమాజాన్ని నేటి దినాల్లో చూస్తున్నాం. అబషాలోం కూడా అలాగే జీవించాడు. సరే, దావీదుకి కొంచెం ఎక్కడో అనుమానం వస్తుంది. అమ్నోను ఎందుకు అంటాడు. ఎందుకంటే అమ్నోను తామారుని చెరిపాడని, తామారు అబషాలోము ఇంటే ఉంటుందని 2 సంవత్సరాల నుంచి కథ నడుస్తుందని దావీదుకు తెలుసు. కానీ దావీదు అబషాలోము యొక్క ఆ తేనె పూసిన మాటలకి, నాన్న మీరు రావాల్సిందే ఈ విందుకి అని అంటే, నేను రానులేరా, నేను రావటం వల్ల నీకు ఇబ్బంది అంటే, లేదు మీరు రావాల్సిందంటే, లేనురా బాబు నేను వస్తే నీకు ఇబ్బంది అంటే, లేదు నీ బదులు నీ స్థానంలో అమ్నోనును పంపు అంటే, అబషాలోము అమ్నోను మీద కోపం చంపేసుకున్నాడని మైమరుపులోనికి దావీదుని తీసుకుని వెళ్ళిపోయాడు అబషాలోము. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ రోజు దావీదు మైమరిచిపోయాడు, కానీ దేవుడు ఆ సంగతిని మైమరచలేదు. దేవుణ్ణి మనం ఎప్పుడు మోసం చేయలేం. మనుషుల్ని మోసం చేసేయచ్చు, మనల్ని నమ్మిన వాళ్ళని మోసం చేసేయచ్చు, మనల్ని ప్రేమించిన వాళ్ళని మోసం చేసేయచ్చు, మనల్ని ఇష్టపడిన వాళ్ళని మోసం చేయొచ్చు, మనల్ని అభిమానించే వాళ్ళని మోసం చేయొచ్చు, మన ఇంటి వాళ్ళని మనం మోసం చేయొచ్చు. నాన్నకు తెలియకుండా ఇష్టం వచ్చిన బతకొచ్చు, అమ్మకు తెలియకుండా, ఇష్టం వచ్చిన పెళ్ళానికి తెలియకుండా, భర్తకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా, వీధిలో వాళ్ళకి తెలియకుండా, సంఘానికి తెలియకుండా, ఎవరికి తెలియకోకుండా మనం ఇష్టం వచ్చినట్టు మన మనస్సును నెరవేర్చుకోవచ్చు. కానీ ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు, ప్రతి నేరాన్ని చూస్తున్నాడు, ప్రతి వ్యక్తికి కలిగిన నష్టాన్ని చూస్తున్నాడు, ఏ వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని దేవుడు చూస్తూ ఊరుకోడన్న సత్యాన్ని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలనేది అబషాలోము యొక్క చరిత్ర మనకు నేర్పుతూ ఉంది. దావీదు నమ్మి అమ్నోనును పంపాడు. అయితే అమ్నోను ఆ మిగతా రాజకుమారులతో కలిసి ఆ విందుకు వెళ్ళి కూర్చుంటే, ఆ విందులో అమ్నోనే ఎక్కువ తాగేటట్టుగా చూసుకున్నాడంట అబషాలోము. ఎక్కువగా తాగి ఆ ద్రాక్షారసం యొక్క మొత్తులో తూరి ఆడుతున్నప్పుడు, మంచి మొత్తులో ఇతను ఉన్నాడు అనుకున్నప్పుడు పని వాళ్ళకి చెప్పాడంట, మీ కక్ష అంతా చూపించండి, మీ కోపమంతా చూపించండి, మీరు ఎట్లా చంపుతారో అట్లా చంపండి, వాడి నరాలు తెగిపోవాలన్నట్టుగా వీళ్ళందరినీ ప్రేరేపించేసరికి అబషాలోము యొక్క పనివారు వెళ్ళి అమ్నోను మీద పడగా అమ్నోను భయంకరమైన రీతిలో చనిపోయాడంట. అసలు మనల్ని ఏదో విందుకు పిలిచాడు అనుకున్న రాజకుమారులు అబషాలోము పనివారు వచ్చి అమ్నోనును చంపుతుంటే వారు కంచరగాడిదలు లెక్కి పరుగంట, ఎందుకంటే మనల్ని కూడా చంపేస్తాడేమోనని. అక్కడ జరిగిన అలజడి రాజుకు తెలిస్తే, రాజుగారికి వచ్చేసరికి ఆ వార్త వచ్చేసరికి ఎలా వినపడిందంటే, అబషాలోము రాజకుమారులందరినీ చంపేశాడని వినపడిందంట. ఇక దావీదు ఒకటే శోకం ఎత్తుకున్నాడంట. దావీదు ఒకటే ఏడుస్తున్నాడంట, ఒకటే బాధపడుతున్నాడంట, అయ్యో నా కుమారులు అందరూ చచ్చిపోయారా అబషాలోము చేతులని ఏడుస్తుంటే, ఈ లోపు ఒకళ్ళు వచ్చి అన్నారంట, రాజా మీరు ఏడవమాకండి, అమ్నోను ఒక్కడే చనిపోయాడు అని చెప్పారంట. అమ్నోను గురించి కూడా దావీదు మరవకుండా ఏడ్చాడంట, చాలా రోజులు ఏడ్చాడంట. దేవుని బిడ్డలారా గమనించండి, పాపిష్టి మనసుతో, అవిధేయతతో, అతిక్రమంతో, గర్వంతో, అహంకారంతో, అబద్ధాలతో, వంచనతో, మోసంతో బ్రతుకుతున్న ప్రతి వ్యక్తిని చూసి దేవుడు అలాగే దుఃఖపడతాడు. దేవుడు కొన్ని సమయాల పాటు, కొన్ని సందర్భాల పాటు మన విషయంలో దుఃఖపడేవాడుగానే కనపడతాడు. కానీ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు, కొన్ని సమయాలు వచ్చినప్పుడు మనల్ని చీల్చి చెండాడేవాడిగా మారతాడు.
దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడింది, నేను ఇవన్నీ జరుగుతున్నా నాకేమీ తెలియదు అన్నట్టుగా నేను మౌనంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. వీటన్నిటినీ వరుసగా నీ ముందు పెట్టి నిన్ను గర్జించు రోజు ఒకరోజు రాబోతుంది అంటాడు. నిజమే, అబషాలోము కూడా ఎప్పుడైతే అమ్నోనును చంపేశాడో ఇక వెళ్ళిపోయి అమ్మమ్మ గారి ఇంట్లో దాక్కున్నాడు. ఒక కొడుకు చనిపోయి దూరం అయ్యాడు, ఇంకో కొడుకు చంపేసి దూరం అయ్యాడు. రాజైన దావీదు ఆ ఇద్దరి కొడుకులను బట్టి ఏడుస్తున్నాడు. ఆ ఇద్దరి కొడుకులను బట్టి ఏడుస్తూ ఉన్న దావీదు యొక్క శోకాన్ని, బాధని, దావీదు సైన్యాన్ని అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తూ ఉన్న యోవాబు గమనించి, యోవాబు ఏం చేస్తాడంటే ఒక స్త్రీని పిలిపిస్తాడండి. ఒక నటించే స్త్రీని, ఒక డ్రామా ఆడే స్త్రీని పిలిపించి ఆ అమ్మాయితో ఇలా అనిపిస్తాడు, రాజా నాకిద్దరు కొడుకులు, ఆ ఇద్దరు కొడుకులకి పొలంలో పనిచేస్తుండగా గొడవ వచ్చింది. ఆ గొడవలో ఒకడిని గుద్ది చంపేశాడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు వారు అందరూ అంటున్నారు, ఇదిగో అన్యాయంగా చంపేసినటువంటి ఇతని ప్రాణమును గురించి అతన్ని మేము చంపుతాం, బయటికి తీసుకురా అంటున్నారు. ఇప్పుడు ఒకడి చేతిలో ఒకడు చచ్చిపోయాడు, ఇంకొకడు చంపేస్తారు అందరూ కలిసి. కాబట్టి నా కొడుకు నాకు బ్రతకనివ్వు, వాడు ఉన్నది ఒకే ఒక్క నిప్పురవ్వ, వాడిని బ్రతకనివ్వు, రాజువైన నువ్వే ఏదైనా చెయ్యాలి అని అంటది. అంటే అమ్మ, అతని తల వెంట్రుకల్లో ఒకటైనా ఓడదు, నీకున్నది అతను ఒక్కడే కాబట్టి అతను నేను కాపాడుతాను అంటాడు. అప్పుడు ఆ స్త్రీ అంటది, మరి నీ కొడుకు సంగతి ఏంటి అంటది. వెంటనే దావీదుకి అర్థమవుద్ది, యోవాబు ఏమైనా నీతో నాటకం ఆడించాడా అంటాడు. అవును అని ఒప్పుకుంటుంది. దావీదు సమ్మతితో మళ్ళీ తిరిగి యెరూషలేము పట్టణానికి అబషాలోము 2 సంవత్సరాల తర్వాత వస్తాడు. 2 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అబషాలోము, నానా ఇదిగో తప్పు జరిగింది, నా చెల్లి మీద అమ్నోను చేసినటువంటి ఆ పనిని బట్టి నేను అమ్నోనుని చంపాల్సి వచ్చింది, నన్ను క్షమించు అని అడగలేదండి. వాక్యంలో వ్రాయబడిన విషయం ఏంటంటే, నేను మీకు ఆ అధ్యాయాలు చెప్పాను కనుక మీరు తర్వాత అధ్యాయాలన్నీ చదవండి. నేను ఒక విషయం, ఒక సందర్భం, ఒక స్టోరీ చెప్పినట్టుగా మీకు చెప్తున్నాను. ఎప్పుడైతే తిరిగి యెరూషలేమునకు వచ్చాడో పశ్చాత్తాపం కానీ, ఏమాత్రం కూడా కన్నీరు కానీ, ఒప్పుకోలు కానీ, చాలామందిలో అసలు నటించే వాళ్ళలో అస్సలు పశ్చాత్తాపం కనపడదండి. నేను తప్పుడు పని చేశాను, నేను తప్పు చేశాను, నేను నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, మరొకటి జీవితం పాడు చేశాను, నా జీవితంలో నేను దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాను, నేను చేసే ఆలోచన కరెక్ట్ కాదు అనే ఆ పశ్చాత్తాపం ఉండదు. ఆ పశ్చాత్తాపానికి బదులుగా ఏంటో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా ఫీల్ అయిపోతూ మాట్లాడుతూ ఉంటారు. ఈ అబషాలోము కూడా అదే ప్రవర్తించాడు. 2 సంవత్సరాల పాటు రాజుగారి ముఖం చూడలేదంట. వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే, 2 సంవత్సరాల పాటు రాజైన దావీదు యొక్క దర్శనము చూడక అబషాలోము ఇంటనే ఉన్నాడంట. అబషాలోము ఇంటనే ఉండి, ఏమండి గమనించండి, దావీదుకు వ్యతిరేకంగా దావీదును గమనించండి, పడగొట్టే విధంగా, దావీదును బాధ పెట్టే విధంగా పథకాలు రచించి దావీదుకు వ్యతిరేకంగా హెబ్రోనులో తాను రాజుగా ప్రకటించుకుని, తానే ఒక సైన్యాన్ని, కొంతమంది ప్రజల్ని ఏర్పాటు చేసుకుని దావీదుకు వ్యతిరేకంగా రాజ్యాన్ని స్థాపించాలనే ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. అసలు వీడు చేసింది తప్పు, వీడు చావడానికి అర్హుడు. అయితే యోవాబు అంత నాటకం ఆడించి యోవాబు ఇక్కడికి తీసుకొస్తే యోవాబు అడుగుతాడు, నిన్ను తీసుకొచ్చింది ఎందుకు? నువ్వు అక్కడ ఒంటరిగా ఉండకూడదని, అమ్మమ్మ గారి ఇంటికాడ ఉంటే నీకు విలువ ఉండదని, నీ తండ్రి ఇంట్లో నువ్వు ఉండాలని తీసుకొస్తే 2 సంవత్సరాలైనా వచ్చి మీ నాన్నగారిని చూడవేంటి, రా అని అంటే యోవాబు పంపిన కబురుకి ఏమాత్రం సమాధానం చెప్పడు. మళ్ళీ యోవాబు కబురు పంపుతాడు, రా అబషాలోము, వచ్చి నీ తండ్రి దగ్గర సమాధాన పడంటాడు. ఎప్పుడైతే 2వసారి యోవాబు కబురు పంపాడో అబషాలోము తన చేతి కింద ఉన్న మనుషులను పంపి యోవాబు యొక్క చేలను తగలబెట్టాడంట. అంటే వీడికి మంచి అనేది గిట్టదు. చాలామందికి మంచి అనేది గిట్టదు. మంచి చెబితే ఇక వాళ్ళతో మాటలుండవు, మాట్లాడుకోవటాలుండవు. మంచి చెప్పారు అంటే, మంచి చెప్పాలి అంటే చాలామందికి ఎందుకో ఇష్టం ఉండదు.
అదేంటంటారు చూడండి, ఎండకు వాన గిట్టదు, వానకి ఎండ గిట్టదని, మంచివాడికి చెడు గిట్టదు, చెడువాడికి మంచి గిట్టదని. దేవుని బిడ్డలారా గమనించండి, యోవాబు తండ్రి కొడుకుల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేసి కలపాలని ప్రయత్నం చేస్తుంటే యోవాబు చేలు తగలబెట్టడం ఏంటండి? ఇడు మూర్ఖుడు నర్ర అనొద్దు. ఒక పక్కనేమో అన్నదమ్ములను మోసం చేస్తాడా, మోసంగా విందుకు పిలిచి ఒక అన్నను చంపేస్తాడా. ఇంకొక పక్కనేమో మీరు చూస్తే 13వ అధ్యాయంలో ఒకసారి అతని మూలంగా అన్నదమ్ములు మోసపోతారు, 15వ అధ్యాయంలో మరొకసారి మోసపోతారండి. 15వ అధ్యాయంలో కూడా యోవాబు చేలను తగలబెట్టి దావీదుకు వ్యతిరేకంగా నేను సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నానని చెప్పి మళ్ళీ ఒక విందు చేయించి ఏమి ఎరగనోళ్ళలాగా అందరినీ పిలిస్తే రాజకుమారులు అందరూ కూడా మనస్సులో ఏ కుట్ర లేని వారై అసలు ఏమి పాపం అదేంటంటే చెడు అదేమి తెలియని వారై పాపం వచ్చి కూర్చున్నారంట. తీరా వచ్చి చూసేసరికి అబషలోము నేను రాజుని అని చెప్పుకుంటుంటే ఆ రాకుమారులు అందరూ కూడా అక్కడి నుంచి చెదిరిపోయి పారిపోయారంట. నా ప్రియమైన దైవ జనాంగమా, అలా చెదిరిపోయినటువంటి రాకుమారులు చెదిరిపోయి ఉండగా ప్రజలందరి మనస్సును ఆకట్టుకోవటానికి, దావీదు మీద వ్యతిరేకతను పెంచటానికి, దావీదు మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ ఒక గట్టుకు తీసుకొచ్చాడు. దావీదుకు వ్యతిరేకంగా చేసేటువంటి ఆలోచనలు ఫలించాలి అంటే ఎవరుంటే అతని పక్షాన మేలు జరుగుద్దో వాళ్ళందరినీ, దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ అతని పక్కన పెట్టుకున్నాడు. అతని పక్కన పెట్టుకుని దావీదుకు వ్యతిరేకంగా ధ్వజమెత్తాడు అబషలోము అని దావీదు విన్నప్పుడు దావీదు నెత్తి మీద చేయి పెట్టుకుని ఏడుస్తూ కొండలెక్కి, అయ్యో నా కొడుకు నా మీద ఎదురు తిరిగాడు, నా కొడుకుని నేను ఎలాగూ ఎదిరించగలను, నా కొడుకుని నేను ఎలా ఓడించగలను, నా కొడుకుని నేను ఎలా కత్తివాత పెట్టగలనని ఏడ్చుకుంటూ దావీదు యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి యెరూషలేము పట్టణాన్ని, పురాన్ని, రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని, దాని నుండి బెర్షెబా వరకు విస్తరించి ఉన్న ఈ సువిశాలమైన సామ్రాజ్యాన్ని, తన చేతి కింద ఉన్నటువంటి ఈ పాలనని ఆ అబషలోముకు వదిలిపెట్టి అడవుల్లోనికి వెళ్ళిపోయాడు. అడవుల్లోనికి వెళ్ళిపోయినటువంటి దావీదును, సరే వెళ్ళిపోయాడు కదా, ఆయన బతుకు అక్కడ బతుకుతున్నాడు, నేను ఇక్కడ పరిపాలిద్దాం, నా సత్తా ఏంటో చూపిద్దామనే ఆలోచన లేకుండా అడవిలో ఉన్నటువంటి దావీదుని ఎలా చంపాలి అని పన్నాగం పన్నాడు. అడవిలో ఉన్న దావీదుని ఎలా చంపాలి అని పన్నాగం పన్నుతున్నప్పుడు దావీదేమో యుక్తిగా అడుగులు వేశాడు, అక్కడ అబషలోమేమో కుయుక్తిగా అడుగులు వేశాడు. మనకు 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో దావీదు యుక్తి కనపడుతుంది, అబషలోము కుయుక్తి కనపడుతుంది. దావీదేమో యుక్తిగా హోషేని అబషలోము మంత్రివర్గంలో పెట్టాడు, అబషలోమేమో కుయుక్తిగా దావీదుకు ఆలోచనలు చెప్పినటువంటి అహితోఫెలుని తన పక్కకు తెచ్చుకున్నాడు. దావీదు వెంటనే దేవునికి ప్రార్థన చేశాడు, అయ్యా అహితోఫెలు ఆలోచన అంటే నువ్వు చెప్పిన ఆలోచన లాంటిది, అయితే అహితోఫెలు అబషలోముకు చెప్పిన ప్రతి ఆలోచనను తారుమారు చేయని దావీదు ప్రార్థన చేశాడు. అహితోఫెలు చెప్పినటువంటి ఏ ఆలోచన కూడా అబషలోముకి వర్కౌట్ కాలేదు, మేలు జరిగించలేదు, అతనికి ఏమాత్రం కూడా ఆశీర్వాదం కాలేదు కదా. తరుముతూ ఉంటే దావీదు మనుషులు అబషలోము మనుషులు వీళ్ళిద్దరూ కలిసి అరణ్యంలో పోరాడుకుంటుంటే అబషలోము మనుషులు ఎవ్వరూ దావీదు మనుషుల ముందు నిలవలేకపోయారంట, పారిపోయారంట. ఒక మాట చెప్తాను, అపరిశుద్ధత ఎప్పుడు నిలవదు, అక్రమం ఎప్పుడు నిలవదు, అతిక్రమం ఎప్పుడు నిలవదు, అవిధేయత ఎప్పుడు నిలవదు, బుద్ధిహీనత ఎప్పుడు నిలవదు, మూర్ఖత్వం ఎప్పుడు నిలవదు, తొందరపాటు నిర్ణయం ఎప్పుడు నిలవదు, ఇష్టానుసారమైన ప్రవర్తన ఎప్పుడు నిలవదు, ఎప్పుడు గెలవదు. ఒక క్రమం అనేది జీవితానికి ఉండాలి. ఒక భయంతో కూడిన జీవితం అనేది ప్రతి వ్యక్తికి కావాలి. మనం ఎంత పెద్దోళ్ళమైనా మనం భయం కలిగి, భక్తి కలిగి జీవించాలి. ఇప్పుడు కొంచెం ఏదో అసలు ఇంకా నెత్తి మీద పావలా పెడితే 15 పైసలు కూడా కొనరు వీళ్ళని. కానీ ఎంత అదేంటంటారు చూడండి, బయట భాషలో బిల్డప్ అంటారే, అంత ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు, అంత ఎక్కువ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో యవనస్తులు ఇలాంటి పరిస్థితికి చేరుతున్నారు.
అసలు ఏమాత్రం భయం అనేది, భక్తి అనేది, శ్రద్ధ అనేది, లక్ష్యం అనేది, ఒక గురి అనేది దేవుని సన్నిధిలో కలిగి ఉండలేకపోతున్నారు. దావీదు కుమారుల జీవితం కూడా ఇలాగే కనపడద్దండి. అటు అదోనియా జీవితం అలాగే కనపడింది మొన్న వారం, ఇటు అబషాలోము జీవితం అలాగే కనపడద్ది, అమ్నోను జీవితం అలాగే కనపడద్ది. ఒక గురి లేని మనుషులుగా కనపడతారు. దేవుని బిడ్డలారా గమనించండి, అతనికి తోడుగా నిలవవలసినటువంటి అతని అన్నదమ్ముల్ని మోసం చేస్తాడు. అతన్ని సయోధ్యపరచాలని యోవాబుని మోసం చేస్తాడు. ఏమండి గమనించండి, అతని దగ్గర ఉన్నటువంటి ప్రజలందరినీ మోసం చేస్తాడు. తల్లి సమానులైనటువంటి తన తండ్రి ఉపపత్తుల్ని పాడు చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అస్తవ్యస్తంగా తన జీవితాన్ని తానే శాపప్రదంగా మార్చుకుంటాడు. అలా మార్చుకున్నటువంటి ఇతను దావీదు సేవకులు తరుముతుంటే తట్టుకోలేక అరణ్యంలో అనేక మంది కంపల్లో చిక్కుకుని చచ్చిపోయారంట. ఆ రోజున దేవుని వాక్యంలో చూస్తాం, కత్తి వాత చచ్చిన వారి కంటే ముళ్ళ చేత పట్టబడి చిక్కుకుపోయి చచ్చిన వాళ్ళు ఎక్కువైపోయారంట. అలాగే కంచరగాడిద మీద వెళుతున్నటువంటి అబషాలోము కూడా ఏమండి ఒక పీచుల వృక్షం యొక్క ముళ్ళకు అతని అందమైన జుట్టు, ఏ జుట్టును చూసైతే అతిశయపడ్డాడో, ఏ రంగును చూసైతే అతిశయపడ్డాడో, ఏ అందాన్ని చూసైతే అతిశయపడ్డాడో, నడి నెత్తిని మొదలుకు నరి కాలు వరకు నాకు మచ్చలేదని ఎంత పొంగిపోయాడో ఆ అందమే అతన్ని ప్రాణం తీయటానికి కారణమైంది. అతడు ఆ చెట్టుకు చిక్కుకుపోయాడు. చిక్కుకుపోతే ఒకడెళ్ళి యోవాబుతో చెప్పాడు. 3 సైన్యాలుగా దావీదు సైన్యం వచ్చింది. దావీదు సైన్యం బయలుదేరుతున్నప్పుడు కూడా దావీదు చెప్తున్నాడు, నాయనలారా ఇదిగో ఈ 3 గుంపులకి నేను చెప్తున్నాను, అబషాలోమును మాత్రం ఏమనమాకంటారా అని చెప్పాడు. కానీ బయలుదేరినటువంటి 3 గుంపులకి కడుపు ఎక్కడ రగిలిపోతుందంటే అబషాలోము మీదే రగిలిపోతుంది. ఎవడో ఒకడు చూశాడు, అబషాలోము కూడా రాజకుమారుడు కూడా చిక్కుపోయాడండి అని యోవాబుతో చెప్తే, యోవాబు అంటాడు, రే ఏంటి కథ చెప్పినట్టు చెప్తున్నావు, చూసిన వెంటనే వాడిని చంపేసి రావద్దు అంటాడు. అంటే వాడు అంటాడయ్యా, మీ 3 సైన్యాధ్యక్షులతో చెప్పడాన్ని నేను విన్నాను, రాజుగారు చెప్పడాన్ని నేను విన్నాను, ఆ అబషాలోముని ఏమి చెయ్యొద్దని చెప్పాడు కదా, మరి నేను ఎలా చేయను అని అంటాడు. అంటే నువ్వు చేయకపోతే నేను చూస్తూ ఊరుకుంటానా అని అబషాలోము ఎక్కడ చిక్కుకున్నాడో కనుగొని అక్కడికి వెళ్ళి కసి తీరా కదండి, ఎంత మేలు చేస్తే ఎవరే నువ్వు నాకు కీడు చేసావు, నా చేతులను తగలబెడతావా, నీకు ఒక బుద్ధి జ్ఞానం, నీకు ఒక ఉత్సవం నీచం అలాంటిది ఏమి లేదేరా అని చెప్పి తన దగ్గరున్న బాణాలన్నీ అయిపోయేటంత వరకు మనిషి కనబడకుండా బాణాలను గుచ్చెత్తిచ్చాడంట. అతని శవాన్ని తీసుకొచ్చి, అబషాలోము శవాన్ని తీసుకొచ్చి లోయలో పడవేసి రాళ్ళు వేస్తే అతని శవం జాడ లేకుండా కప్పబడిందంట. ఈ సంగతి విన్నటువంటి దావీదు చెట్లలో చేలల్లో చిక్కుకుపోయారు, కంపల్లో చిక్కుకుపోయారు అనుకున్నప్పుడు 18వ అధ్యాయంలో అనుకుంటా దావీదు అడుగుతాడు, బాలుడైన అబషాలోము క్షేమముగా ఉన్నాడా అంటాడు. ఇన్ని మదమెక్కిన పనులు చేస్తుంటే ఆడు బాలుడా? ఏమండి, తండ్రి ప్రేమ చూడండి. నువ్వు ఏ పని చేసినా తండ్రికి దేవుడికి ఎలాంటి ప్రేమ ఉంటుందంటే నీ మీద తరగని ప్రేమే ఉంటుంది, నీ మీద తరగని అభిమానమే ఉంటుంది. కానీ ఆ అభిమానాన్ని, ఆ ప్రేమని చులకన చేసి నువ్వెక్కడ ప్రవర్తించకూడదు. విశ్వాసులమైన మనం కూడా దేవుడు మన మీద చూపుతున్నటువంటి దయని మనము చులకనగా చేయకూడదు. దేవుడు మన మీద దయ చూపి మనల్ని రక్షించాడు, మనల్ని విమోచించాడు, మనల్ని ఒక సంఘానికి తీసుకొచ్చాడు, ఒక వాక్యం నీడలోనికి తీసుకొచ్చాడు. ఈ వాక్యం నీడలోనికి వచ్చిన తర్వాత కూడా అహంకారాన్ని చంపుకోకుండా, గర్వాన్ని చంపుకోకుండా, ఏమండి గమనించండి, మన ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనని మానుకోకుండా మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తే మనము ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి వెళతాము అంటే మనము వివరించలేమండి, దాన్ని ఎంచలేం, చెప్పలేం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ అధ్యాయాలన్నిటిలో మనం జ్ఞాపకం చేసుకుంటే అబషాలోము ఏమండి ఒక భయంకరమైనటువంటి ముగింపును చూసినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నామండి, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నామండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక యవనస్తుడు, ఒక అందగాడు, ఒక అధికారానికి అర్హుడు, ఏమండి దావీదు ప్రేమంతా అబషాలోము మీద ఉంది. అబషాలోము చచ్చిపోయాడు అనే మాట విన్న వెంటనే దావీదు ఏం చేస్తాడో తెలుసా అండి, అసలు పిచ్చివాడు ఏడ్చినట్టు ఏడుస్తాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఆఖరికి యోవాబు వచ్చి అంటాడు,
అంటే నిన్ను నమ్ముకుని నీ వెనకాల వచ్చిన వాళ్ళమైన మేమందరం చచ్చిపోవాలా? నిన్ను చంపాలి, నిన్ను అల్లరి చేయాలి, నీ భార్యలనేమో మేడగది మీద చెరచాలి అనుకున్నవాడు బతకాలా? అంటే వాళ్ళందరితో వీడొక్కడ సమానమా? ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు అని అడుగుతాడు యోవాబు దావీదుని. ఆ మాట అన్న వెంటనే దావీదు మారు మాట మాట్లాడకుండా గదిలో నుండి వచ్చి గుమ్మం మీద కూర్చుంటాడు. రాజు గుమ్మం మీద కూర్చున్నాడని ఇశ్రాయేళ్ళందరూ విని వాళ్ళు సంతోషపడుతూ మా రాజుగారి దుఃఖ దినాలు విడిచిపెట్టాడనమాట అని చెప్పి వాళ్ళందరూ దావీదు ముఖాన్ని చూసి సంతోషంగా వెనక్కి తిరిగి వెళ్తారు. దేవుని బిడ్డలారా గమనించండి, అనేకమైనటువంటి అవకాశాలు, అనేకమైనటువంటి ఆధిక్యతలు, అనేకమైనటువంటి అర్హతలు అబషలోము కొన్నప్పటికీ అబషలోము ఏ ఆధిక్యతని ఉపయోగించుకోలేదు. ఒక్కొక్కసారి క్విజ్ పోటీలు జరుగుతున్నప్పుడు లైఫ్ లైన్స్ అని ఉంటాయి కదండి. లైఫ్ లైన్స్ అయినా అంటే ఆఖరి క్షణంలో మనం వాడుకునేవి కదా. మన జీవితానికి కూడా దేవుడు లైఫ్ లైన్స్ ఇస్తాడు. అబషలోము జీవితానికి కూడా దేవుడు లైఫ్ లైన్స్ ఎన్నో ఇచ్చాడు కదా. అమ్నోనును చంపినా దావీదు క్షమించేటట్టుగా దేవుడు సహాయం చేశాడు. దావీదు మీద వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నా దావీదు క్షమించేటట్టుగానే దేవుడు సహాయం చేశాడు. కానీ నేను మీకు చెప్పిన అధ్యాయాల్లో ఒక మాట వ్రాయబడింది, అబషలోము విషయంలో దేవుడు అతనికి బుద్ధి చెప్పాలి, అతనికి శిక్ష పంపాలి అని దేవుడు నిర్ణయించి ఐతిపేల ఆలోచన జరగకుండా హోషేయ ఆలోచన జరిగేటట్టుగా దేవుడే చేశాడని వాక్యంలో వ్రాయబడింది. యోవాబు చంపినట్టుగా మనకు దేవుని వాక్యంలో అక్షరార్థంగా కనపడద్దు, కానీ ఆత్మీయార్థంగా చూస్తే అబషలోము యోవాబు చేతిలో చావాలని ఎవరు నిర్ణయించారంటే దేవుడే నిర్ణయించాడు. ఎందుకు దేవుడు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడంటే దేవుడు ఎన్నో లైఫ్ లైన్స్ పంపాడు అబషలోముకి, కానీ ఏ లైఫ్ లైన్ని వాడలేదు. ఈ రోజున దేవుడు మనకు కూడా ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు కదండి. అవకాశాలు లేక చదువు లేక, జ్ఞానం లేక, చదివించేవాళ్ళు లేక, ఒక ఇల్లు లేక, ఒక పెళ్ళం లేక, భార్య లేక, భర్త లేక, బిడ్డలు లేక ఎంతోమంది ప్లాట్ఫామ్ మీద బతుకుతున్నారండి కదా. ఎంతోమంది ప్లాట్ఫామ్ మీద బతుకుతున్నారు. మనకంటూ దేవుడు ఒక నీడనిచ్చాడు, ఒక భర్తనిచ్చాడు, ఒక భార్యనిచ్చాడు, ఒక తల్లిదండ్రులనిచ్చాడు, ఒక కన్నబిడ్డలనిచ్చాడు. మనం ఎన్ని రీతిలుగా మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నా దేవుడు మన జీవితాన్ని బాగు చేయాలని చూస్తున్నాడు. గమనించండి, ఆణిముత్యాలు ఉన్నారండి పిల్లలు, వాళ్ళని చదివించే వాళ్ళు లేక అంటులు తవ్వుతున్నారు. వాళ్ళని చదివించేవాళ్ళు లేక కొలిమి పనులు చేస్తున్నారు. వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చేవాళ్ళు లేక, ఇందక్కడ ఒక ఆయన నాతో అంటున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి దాదాపుగా నెలకి 70-80 వేలు సంపాదించినటువంటి ఆయన ఇవాళ దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి జాబ్ లేదండి. ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళాడో, ఆ ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే ఆయనకి అవకాశం లేదు, రావట్లేదు జాబు. ఇప్పుడు ఐటీ సెక్టర్ అంతా పడిపోయింది, ఏ దేశంలోనైనా సరే కుదేలైపోయింది. కాబట్టి చాలామంది జాబుని జాబును పొందుకోలేకపోతున్నారు. ఆయన అంటున్నాడు, ఏదైనా ఒక చిన్న వడ్డీ పెట్టాలని ఆలోచన వచ్చింది అని చెప్పాడు నాతో. నాకు చాలా బాధ అనిపించింది. ఎంతో చక్కగా పెంచారు, ఎంతో చక్కటి కుటుంబం, ఎంతో చక్కటి జీవితం. ఏదైనా ఒక చిన్న హోటల్, నేను తప్పు చేస్తే తప్పు, కానీ ఈ పని చేసుకుంటే తప్పే ఉంది పాస్టర్ గారు, మీరు చెప్తే ఆ పని చేద్దామని అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అని అడిగాడు. అంటే జీవితంలో దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తుంటే కొందరికి అది అర్థం కావట్లేదు. క్షేమంగా మన ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి అనే సంగతి మనకు అర్థం కావట్లేదు. మన ఒళ్ళు ఎక్కడా సిగ్గుపోకుండా కప్పుకునే అవకాశం దేవుడిస్తుంటే అది అర్థం కావట్లేదు. చక్కగా ఎక్కడ తిరిగి వచ్చినా రాత్రిపూట పడుకోవడానికి ఒక గూడిచ్చాడు, దాని విలువ అర్థం కావట్లేదు. దేవుడిచ్చిన లైఫ్ లైన్స్, దేవుడిచ్చిన అవకాశాలు, దేవుడిచ్చిన దీవెనలు చాలామందికి అర్థం కావట్లేదు. అలాంటి వాడే ఈ అబషలోము కూడా. ఎంత గొప్ప మాట అండి, నడినెత్తిని మొదలుకున్న అరికాలు వరకు చిన్న మచ్చ అయినా లేదంట. అంటే అదేంటి అంటారు చూడండి, ఎంత గొప్ప పీస్ అది అదండి. చీరలు అమ్మేటప్పుడు సింగిల్ పీస్ ఏదో అంటారు కదా, అంటే ఇదొక్కటే చేయబడింది. అసలు నిజంగా అబషలోమును ఒక్కడనే దేవుడు అంత చక్కగా డిజైన్ చేశాడు. నడినెత్తిని మొదలుకున్న అరికాలు వరకు చిన్న మచ్చైనా లేనివాడు.
అంతటి అందగాడు, అంతటి అర్హత ఉన్నవాడు, రాజకుమారుడు, రాజ టీవీ, రాజపోషణ, రాజప్రసాదంలో ఉన్నాడు. అసలు ఏ విధమైనటువంటి లోటు లోపాలు, అవసరతలు, బాధలు అతనికి లేవు. కానీ మనసంతా పగ తీర్చుకోవాలని రగిలిపోతూ ఉంటాడు. సంవత్సరాల తరబడి పగ మనసులో పెట్టుకుంటాడు. అధికార కాంక్ష, అధికార దాహం ఎంత భయంకరమైనటువంటి వ్యక్తిగా అబషలోమును చేసేసినాయి అంటే, అతని అధికారాన్ని నిలవబెట్టుకోవడానికి ఎవ్వడు ఏ సలహా చెప్తే ఆ సలహా వినేటట్టుగా, అతని ఇష్టం నెరవేర్చుకోవటానికి ఎవరు ఏది చెప్తే అది వినేటట్టుగా అతన్ని మార్చేసినాయి. మీకు మాట చెప్పనా, మన మనసుకు నచ్చేటట్టుగా మనుషులు ఉన్నారు అని అంటే వాళ్ళు మనకు మేలు చూసేవాళ్ళు కారు. మన మనస్సుకు బాధ కలిగేటట్టుగా మాట్లాడుతున్నారంటేనే వాళ్ళు మన స్నేహితులు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, స్నేహితుడు కోరి గాయం చేస్తాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు, ప్రొద్దున్నే లేసి పొగుడుతాడు. కానీ స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా, అంటే నిన్ను ఇష్టపడేవాడు. ఆ స్నేహితుడు నీ తండ్రిలో అవ్వచ్చు, నీ తల్లిలో ఉండుండొచ్చు, నీ అన్నలో ఉండుండొచ్చు, నీ తమ్ముళ్ళలో ఉండుండొచ్చు, ఎక్కడైనా ఉండుండొచ్చు. కానీ ఆ గాయం మనకేమనిపిస్తుందంటే, ఆ కట్టుబాటు మనకేమనిపిస్తుందంటే, ఆ దిద్దుబాటు ఆ క్రమశిక్షణ మనకేమనిపిస్తుందంటే, నేను కూడా ఒక సేవకుడిగా ఏమండి గమనించండి, చాలామంది ఈ వాక్యం అయితే మన వల్ల కదనే వాళ్ళు నాతో చాలామంది ఉన్నారు. నన్ను చాలామంది ఇట్టయితే డబ్బులు రావు నీకు అని అన్నారు, ఇట్టయితే మనుషులు రారు నీ దగ్గరికి అన్నారు నన్ను. నేనేం చెప్పానో తెలుసా, నా దగ్గరికి దేవుని చిత్తంలో ఉన్నోళ్ళు వస్తే చాలన్నాను. అంతకంటే మనకేం కావాలండి? దేవుని చిత్తంలో ఉన్నోళ్ళు రావాలి. నా దగ్గరకు వచ్చిన వారిని నేను ఆయన ఎదుట నిందారహితులుగా నిలవబెట్టాలి. ఇంకా అంతకంటే నాకేం కావాలి? కాబట్టి దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఖచ్చితంగా ఖండిస్తుంది. అలాగే అబషలోమును కూడా యోవాబు ద్వారా గద్దించింది, దావీదు ద్వారా గద్దించింది. ఎన్నో రీతిలుగా అబషలోముకి ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చాడు. కానీ అబషలోము తన హృదయపు గర్వాన్ని విడవలేదు, తన హృదయపు అతిశయాన్ని విడవలేదు. అనేకమైనటువంటి పొరపాట్లే చేసుకుంటూ వచ్చాడు. అనేకమైనటువంటి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనలే ప్రవర్తిస్తూ వచ్చాడు. ఆఖరికి భయంకరమైనటువంటి మరణము పొందినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి 18వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వాక్యం చూడండి దయచేసి. అమ్మా యోవాబు, నీవు చేయు వరకు నేను కాచుకుని ఉంటానా అని చెప్పి 3 బాణములను చేత పట్టుకుని మస్తకి వృక్షానికి వేలాడుచు ఇంకనూ ప్రాణముతో నన్న అబషలోము గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టుకుని ఉండగా అబషలోమును కొట్టి చంపెను. అబషలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్నటువంటి పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ల కుప్ప దాని మీద పేర్చిన తరువాత వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా గమనించండి, దావీదుకి సంగతి తెలియక అడుగుతున్న మాట చూడండి. 2వ సమూయేలు 18వ అధ్యాయం 32వ వాక్యం చూద్దాం. రాజు బాలుడగు అబషలోము క్షేమంగా ఉన్నాడా అని అడిగాను. నా కుమారుడా అబషలోమా, కేకలు వేయచ్చు బహుగా ఏడ్చాడంటండి, బహుగా ఏడ్చాడట. ఈరోజు ఒక మాట చెప్పనా, దేవుడు కూడా అలాగే ఏడుస్తున్నాడు.
దేవుడు కూడా ఇంకా అదే రీతిగా బాధపడుతున్నాడు. భుజగింత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా, నా యొద్దకు రండి. కానీ చాలామంది ఆయన స్వరం వినట్లేదు, ఆయన ప్రేమను గుర్తించటం లేదు, ఆయన దగ్గరకు మరలి రావటం లేదు. అబషాలోములాగా వారి జీవితాలు కూడా ముగిసిపోతున్నాయి. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అబషాలోముకి ఇచ్చిన అందం, అబషాలోముకి ఇచ్చిన ఆ అవకాశం, అబషాలోముకి ఇచ్చిన ఆ అర్హత, అబషాలోముకి ఇచ్చినటువంటి ఆ దీవెన చాలా గొప్పవి. కానీ అబషాలోము చేసిన ఆలోచన, అబషాలోము ప్రవర్తించిన ప్రవర్తన, అబషాలోము తీసుకున్న నిర్ణయం చాలా ఘోరమైనవి. అతని జీవితంలో దేవుడు ఎంత దయ చూపాడో అతడు తన జీవితంలో అంత మూర్ఖత్వంగా ప్రవర్తించాడు. అతని మూర్ఖత్వం అతన్నే చంపింది, అతని వంచన అతన్నే చంపింది, అతని మోసం అతన్నే చంపింది, అతని గర్వం అతన్నే నాశనం చేసింది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు అనుగ్రహించే మేలును, దీవెనను మనమందరం సొంతం చేసుకుని దేవుని మాట విందుముగాక, దేవుని మాట గౌరవించుదుముగాక, దేవుని మాటకు లోబడుదుముగాక. అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం.